రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న వేశారు. 2 మండలాలకు ఏకైక సొసైటీ పొగళ్లపల్లిలో ఉండటంతో యూరియా బాధలు తప్పటం లేదు. తెల్లవారక ముందు నుంచే క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఎండలో నిలబడలేక వెంట తెచ్చుకున్న పట్టాదారు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి చెట్ల నీడన ట్రాక్టర్ల కింద సేద తీరుతున్నారు. సమయానికి యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. మొన్న వచ్చి పొద్దున్న దాకా కాపులు కాచినాం, కానీ యూరియా దొరకలేదు. నేను 5 ఎకరాలు వేసాను. నైట్ 2 గంటలకు బయలుదేరినాం. వీటికి వచ్చే వరకు 7 అయింది, కానీ ఇంతవరకు ఒక కట్ట కూడా ఇవ్వలేదు. మాకు సపరేట్ గంగారం మండలం ఏర్పడ్డది. గంగారం మండలానికి కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వెంటనే ప్రభుత్వం కూడా మా బాధలు చూసి యూరియా కొరత లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పిండి కట్టాలు తీసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చినా కనీసం అంత దూరం నుండి వేసుకుపోవడానికి కూడా ఛార్జీలు కావాలి. 5 ఇస్తున్నారు, కనీసం 2, 3, 5 ఎక్కువ పెంచడం లేదు. ఎక్కువ పెంచితే చాలా బాగుంటుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి దగ్గర పనులను వదులుకొని ఈ లైన్ లో నిలబడమే సరిపోతుంది. ఇంటికాడ పనులు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు చీకటితో వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులందరూ పొద్దుననగా వచ్చినాం. మొన్న పెట్టిన లోపల ఉన్నాయో కళ్ళు అయిపోతలేవు. ఈ ఊరి ఉన్నాయో ఏ ఊరి ఉన్నాయో మరి 4 దాదాగా 10-15 ఊర్లు ఒక ఊరి మీద పడి ఇప్పుడు దాకా అక్కగాళ్ళు మంచి చెడ్డ అంత 3 రోజులు ముసలోళ్ళు వచ్చి ఇంట్లో ఎండలో కూర్చొని తనలాడుతాను. బ్యాగ్స్ వచ్చినట్టే రైతులకు ఇస్తున్నాము. కాకపోతే ఇక్కడ 2 మండలాలకు ఒకే సొసైటీ ఉంది కాబట్టి గంగారం మండలంలో హెవీగా ఇప్పుడున్న సీజన్లో యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు గంగారం మండలం నుండి రైతులు ఎక్కువ వస్తున్నారు. సో 2 మండలాల జనాలు ఒకేసారి రావడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్నది. కొంచెం ఇబ్బంది అవుతుంది.